ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్గా 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా ముగిసింది. గతంలో ఇచ్చిన మాట ప్రకారం కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని, అందుకే శ్రీనివాసరావుకు ఈ అవకాశం కల్పించినట్లు ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. నూతన డిప్యూటీ మేయర్ను ఎమ్మెల్యే మేయర్ శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ప్రజల్లో నువ్వు డిప్యూటీ మేయర్ అయ్యావు. ఎవరు అంటున్నారు కర్రి శ్రీను గారికి కళ వచ్చింది అని. వినాయక చవితిలో కూడా ఆశీర్వదించాడు డిప్యూటీ మేయర్ అవుతాను. అసలు ఏమి లేనప్పుడు అనుకోను. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో సంవత్సర కాలం డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు గారు మరి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారం వారు రాజీనామా చేయడం జరిగింది. ఆ ఖాళీ అయినటువంటి డిప్యూటీ మేయర్ పదవికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారి ఆశీస్సులతో ఏదైతే మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు గారికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడానికి మరి తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా ఏకగ్రీవంగా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్పొరేషన్ పరంగా ఏదైతే ప్రక్రియ అన్నీ కూడా పూర్తి చేసుకొని త్వరలోనే ప్రభుత్వ పరంగా మరి ఆథరైజ్డ్గా వచ్చే విధంగా గౌరవ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గౌరవ కర్రి శ్రీనివాసరావు గారు కూడా మరి ఏదైతే కార్పొరేషన్ పరంగా గౌరవ శాసనసభ్యులు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఏలూరు నగరాభివృద్ధికి వారు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో సంవత్సర కాలం డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు గారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పీరియడ్ ఉన్నప్పుడు 2 సంవత్సరాల్లో కూడా 1 సంవత్సరం డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు, 1 సంవత్సరం కర్రి శ్రీనివాసరావు గారికి అని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అప్పుల్లో ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి అవన్నీ రావటం, ఇవన్నీ డిలే అవటంలో 4 నెలలు డిలే అయింది. పప్పు ఉమామహేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేసేసరికి 18 నెలలే ఉంది. దాన్ని ఇద్దరు కూడా చెరుకు 9 నెలలు పంచుకుంటా అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సంవత్సరం అన్నాం కాబట్టి అని కర్రి శ్రీనివాస్ గారు కూడా సంవత్సరం చేయలేమని ఆయన కూడా పట్టుపట్టలేదు. ఏదైనా అన్న మాట ప్రకారం ఏదైతే కర్రి శ్రీనివాస్ గారికి మరి 2వ డిప్యూటీ మేయర్గా ఆ రోజున బహిరంగంగా ప్రజల మధ్యలో అనౌన్స్ చేసామో, ఈ రోజున ఎన్నిక అనేది లాంఛనం అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఏదైతే ఆ ప్రాసెస్ అంతా నడిచిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ మేయర్ అవుతారు. ఈలోపుగా మా పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా అతన్ని గౌరవించుకోవడానికి డిప్యూటీ మేయర్గా ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద పిలవటానికి అవకాశం ఉండాలన్న ఉద్దేశంతోనే పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా చేయడంతో ఈ రోజున మీడియా సమావేశం ద్వారా మరి డిప్యూటీ మేయర్గా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఎన్నికనేది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏదైతే వచ్చిన తర్వాత దాని లాంఛనం ప్రకారం అది చేయడం జరుగుద్ది. కూటమి ప్రభుత్వం మరి ఈ రోజున నేను రాజకీయాల్లో గత 30 సంవత్సరాలుగా ఒక పార్టీలో కొనసాగుతూ వచ్చా. అప్పుడు ఆ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఒక ఉన్నతమైన పదవులు కూడా చేపట్టలేకపోయాం. ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ మేయర్ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మీద ప్రధానంగా మరి మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారు ఒక కార్యకర్తని ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏ విధంగా అతను ఒక పెద్దవాడిని చేయాలి, ఏ విధంగా ఉన్నతమైన పదవుల్లో పెట్టాలి అన్న ఒక కార్యకర్తను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలుసుకోగలిగానంటే కేవలం తెలుగుదేశం పార్టీలో గత కొంత 1-2 సంవత్సరాలుగానే నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉండడం వల్ల ఆ తెలుగుదేశం పార్టీ ఒక నియమ నిబంధనలతో కానీ ఒక క్రమశిక్షణతో గల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ.